నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిన్ను నిత్యము కూడా స్తుతించుదురు. దేవుని మాట విన్నప్పుడు మొట్టమొదటి ఏంటో తెలుసా? నువ్వు దేవుని మందిరాన్ని ఏం చేయాలి? ఇప్పుడు నీ మందిరమునందు నివసించు వారందరూ ఇప్పుడు ఏమిటట? ధన్యులుగా మార్చబడతారు, ధన్యులుగా మార్చబడతారు. నేను అంటాను, మరి ఈరోజు మందిరాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉంటున్నామా? ఆదివారం వస్తే మందిరములో కనబడే వ్యక్తులుగా ఉంటున్నామా? ఆదివారం వస్తే మందిరానికి వచ్చే బిడ్డలుగా ఉంటున్నామా? నేను అంటాను, దేవుని మాట చెప్పాడు కదా, 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని విశ్రాంతి తీసుకోవాలి. అది విశ్రాంతి దినము. నీవైనను, నీ పిల్లలైనను, నీ భార్య అయినను, నీ భర్త అయినను, నీ దగ్గర ఉన్న పని మనుషులైనను కూడా ఏ పని చేయకూడదు. అది విశ్రాంతి దినం. ఎక్కడ ఉండాలట? దేవుని మందిరములో మనము గడపాలి. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మనం దేవుని మందిరములో ఆదివారం వచ్చినప్పుడు మందిరములో ఉండగలుగుతున్నామా? ఆదివారం మందిరములో ఉంటున్నామా? లేక పిల్లరా ఎక్కడో పనిలో ఉంటున్నామా? ఎక్కడో వ్యాపారములో నిమగ్నమైపోయామా? ఎక్కడో ఉద్యోగాలలో వెళ్తున్నామా? ఎక్కడో ప్రయాణాలు చేస్తున్నామా? కొంతమందిని గమనిస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుందండి. వారమంతా ఇంటికాడ ఉంటారు, ఆదివారం రాగానే ఎక్కడికి వెళ్తారు తెలుసా? అడవిడిగా రెడీ అయిపోయి ఇంకా బయలుదేరతారు పనులకి. బ్రదర్, ఇవాళ ఆదివారం కదా మర్చిపోయారా? సిస్టర్, ఇవాళ ఆదివారం కదా మర్చిపోయారంటే వాళ్ళు అంటారు, ఏమోనండి పాస్టర్ గారు, వారం అంతా పని లేదు, ఈ ఆదివారమే పని ఉంది. రాకపోతే పని పీకెత్తాడట. ఏం చేస్తాడు? రాకపోతే పనులు పెట్టుకోడట, రాకపోతే ఈ ఫ్యాక్టరీలో పెట్టుకోడట, రాకపోతే నన్ను ఇంకా తీసుకెళ్ళంట పంటలోకి. మానేని, నువ్వు దేవుని మందిరములో మాత్రమే కనబడాలి. దేవునికి స్తోత్రం.